రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడించింది. లక్టిగాపూల్ రైల్వే స్టేషన్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చిన విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కలెక్టరేట్ కార్యాలయంలో ముందు నాయకులు బకాయిలు చెల్లించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పగిళ్ల సతీష్, బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్లు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని కుట్రను ముఖ్యమంత్రి విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పథకాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని 10,000 ర్యాంకు నిబంధనను ఎత్తివేయాలన్నారు. ఆగస్టు 15 వరకు 10,000 కోట్ల బకాయిలు చెల్లించకపోతే ముఖ్యమంత్రి ఇంటిని వేలాది మంది విద్యార్థులతో ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఆర్ కృష్ణన్న గారి పిలుపు మేరకు, డాక్టర్ ర్యాగ్ అరుణన్న గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు అన్ని ముట్టడించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం వచ్చి 34 నెలలు గడుస్తున్నా గానీ మొన్ననేమో 200 కోట్లేమో మేము కృష్ణన్న దీక్ష చేసినందుకు, అదే విధంగా ర్యాలీలు, రాష్ట్రోకలు 3 ఏళ్ల నుంచి ఎన్నో ర్యాలీలు, ఎన్నో రాష్ట్రోకలు, ఎన్నో ధర్నాలు, ఉద్యమాలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం 8,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మిగిలినాయి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఉందంటే దున్నపోతు మీద వాన పడితే దున్నపోతు కావాలన్నట్టు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అదే పోకడబోతున్నారు. ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని గౌరవిస్తున్నాము, మీకు ఒకటే చెప్తున్నాం, మా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ మాకు ఇవ్వండి, మీకు గౌరవిస్తాం. అంతేగాని మీరు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఎన్నికల కంటే ముందర ఏమిచ్చారు? బీసీలకు 40 డిమాండ్లు పెట్టారు, 42% రిజర్వేషన్లు అన్నారు, ఫీజుల బకాయిలు ఎంత ఉంటే అంత టోటల్ ఇస్తామన్నారు. కానీ ఈ రోజు 10,000 నిబంధన ఎత్తివేయలేదు. ఏదో రోజుకొక పూటకో జీవో, పూటకొక ట్రస్ట్ అంటారు, మస్ట్ అంటారు, ఇంకో రోజేమో మేము పిల్లల అకౌంట్లు వేస్తామంటారు. మీరు ఫస్ట్ అడ్మిషన్ చేయాలంటే బీటెక్, ఇంజనీరింగ్, అదే విధంగా ఎంసీఏ, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, డిగ్రీ ఏ కోర్స్ చేయాలన్నా కానీ ఫస్ట్ అడ్మిషన్ తీసుకుంటే ఫస్ట్ రోజే కాలేజీ వాళ్ళు ఫీజు కట్టించుకుంటారు. కానీ మీరేం చెప్తారు? మేము పిల్లల అకౌంట్లో ఈ రోజు రైతు బంధు 3 ఏళ్ళ రైతు బంధు ఎట్లా పోయిందో సేమ్ విద్యార్థుల ఫీజులు కూడా అట్నే పోతాయని తెలియజేస్తూ, ఈ ప్రభుత్వానికి ఎట్లుందంటే ఎప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేదాం, అదే విధంగా హాస్టళ్లు ఎత్తేదాం, గురుకులాలు ఎత్తేదామని రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకుంటారు. ముఖ్యమంత్రి గారు ఖబర్దార్, బరాబర్ చెప్తున్నాం, మేము నీకు హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు మారి పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయి. అదే విధంగా టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ 10,000 నిబంధనలు పెట్టావు కదా, అది తీసేసి రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినప్పుడు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి అధ్యక్షతన ఇలా కలెక్టరేట్ల ముట్టడి, ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు ముట్టడి,
అదేవిధంగా ఆర్డీఓ ఆఫీసుల ముట్టడి చేయడానికి మరి పిలుపుని చేయడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్ ఇలా ఫీజు రీయింబర్స్మెంట్ పాత పద్ధతిలో కొనసాగించాలి. అదే విధంగా 8,500 కోట్లు పాత బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఇలా విద్యార్థులు చదువుకొని ఇలా డిగ్రీకి పోదామన్నా, పీజీకి పోదామన్నా, ఇంజనీరింగ్ పోదామన్నా కాలేజీ యాజమాన్యం సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. అదే విధంగా చదువుకుని తర్వాత డిగ్రీ పీజీ కంప్లీట్ అయినాక ఉద్యోగాలకు వెళ్ళాలంటే కాలేజీ యాజమాన్యం సర్టిఫికేట్ ఇవ్వలేక పిల్లలు నరగోస పడుతున్నారు, ఇబ్బందులకు గురవుతున్నారు, నానా బాధలు పడుతున్నారు. ఇలా తల్లిదండ్రులు కూడా పుస్తక తాకట్లు పెట్టి డబ్బులు ఫీజులు కట్టలేక చాలా బాధలు పడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక్కటే మీకు హెచ్చరిస్తున్నాం, ఆర్ కృష్ణయ్య గారు కొట్లాడి తన ప్రాణ త్యాగం చేసి ఇలా రియంబర్స్మెంట్ పెట్టించిండు. ఇలా రాష్ట్రంలో ఉన్న 14 లక్షల మంది ఇలా పేద విద్యార్థులు చదువుకొని ఎంబీబీఎస్ డాక్టర్లు, అదేవిధంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు భారత రాజ్యాంగ సవరణ చేసే భారతదేశాన్ని తిరగరాసే చరిత్ర కలిగినటువంటి పౌరులు తయారవుతున్నారంటే దానికి కారణం ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఉండడం వల్ల. ఆ ఫీజు రియంబర్స్మెంట్ పక్కదారి దొక్కే ప్రమాదం ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ తొందరగా పాత పద్ధతిలో కాలేజ్ అకౌంట్ లో వెయ్యాలి. విద్యార్థి అకౌంట్ లో వేయడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతారు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నా. అదే విధంగా గురుకుల సొంత భవనాలు లేవు, ఇలా కిక్కర్ వెళ్ళిపోతున్నాయి. ఇలా గురుకులాలలో ఎంబీబీఎస్లు, ఇంజనీర్లు తయారవుతున్నటువంటి గురుకులాలలో ఇలా ఎడ్యుకేషన్ చాలా గొప్పగా తయారైంది. మరి అలాంటి గురుకులాలలో సరిపోక ఇంకా 119 గురుకులాలు